ఇందిరా మహిళా శక్తి ప్రతి మహిళా సంఘం ఉన్నటువంటి సభ్యురాలకు చీరలు ఇవ్వాలని ఏకరూప దుస్తులు ఇవ్వాలని చెప్పని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు మేడం ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్న శైలజరామారావుకు ప్రత్యేకమైన చొరవ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవర్ లూమ్స్ కు పని కల్పించాలని చెప్పిన లక్ష్యంతో ప్రధానంగా సిరిసిల్ల కేంద్రంగా ఉన్నటువంటి పవర్ లూమ్స్ కార్మికులకు ఇక్కడ చేతినిండా పని కల్పించాలనే ఒక లక్ష్యంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సంబంధించిన కలెక్టర్ గారి ప్రతిపాదనలు కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఆసాములు యాజమాన్యుల యొక్క వినతుల మేరకు ఇక్కడ మాకు పని కల్పించాలని చెప్పని ఏదైతే మొదటి నుంచి కోరుతున్నట్టు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఓవైపు మహిళా తల్లులకు చీరలు ఇచ్చే కార్యక్రమంతో పాటు పవర్ లూమ్ కార్మికులకు కూడా పని కల్పించే విధంగా ఈరోజు చీరల ఆర్డర్ను ఇవ్వడం, ప్రభుత్వ పక్షాన ఆ చీరల తయారీకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించేటువంటి సందర్భంలో కార్మికులందరూ కూడా ఆనందంతో ఇప్పుడే కార్మికులు మాటలు విన్నాం. గతంలో పని లేదన్నటువంటి మేమే ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి పనిని చేయలేకపోతున్నాం అనేటువంటి ఓ ఆనందంతో మాకు 8 మాసాల వరకు పని కల్పించారని చెప్పినటువంటి ఓ సంతోషాన్ని వెలిబుస్తున్న వేళ మేడం గారు కార్మికులతో మాట్లాడినప్పుడు మాకు వారానికి 5,000 రూపాయలు పని దొరుకుతుందని చెప్పని చెప్తున్న సందర్భంలో అంటే పవర్ లూమ్ కార్మికులకు పని కల్పించాలనే ఒక చక్కటి సంకల్పంతో తీసుకున్నటువంటి నిర్ణయం ఈ కార్మిక రంగానికి చేయూతనిచ్చే విధంగా గత ప్రభుత్వంలో బతుకమ్మ చీరల పేరిట బిల్లులు ఇవ్వని పరిస్థితి నుంచి ఆ బిల్లులు కూడా ఇంచుమించు 275 కోట్ల రూపాయలు కూడా గత ప్రభుత్వం పెట్టిపోయిన బకాయిలు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కార్ తీర్చిన వేళ తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ శాఖకు మంత్రిగా ఉన్నప్పుడు జిల్లా మంత్రుల సహకారంతో ఇక్కడ పరిశ్రమ నడవాలి, పరిశ్రమపై ఆధారపడ్డటువంటి కార్మికులకు అందరికీ కూడా మేలైనటువంటి ప్రతిరోజు కూలికుడు ఇవ్వాలని ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు సంబంధించి నిరాదీక్షలు జరుగుతుంటూ కూడా మేడం మేము కలెక్టర్ గారు కూర్చొని ప్రభుత్వం పక్షాన అధికారిని పంపించి కార్మిక సంఘ నాయకులతో మాట్లాడి వారు కోరుకున్న విధంగా రేటును కూడా కార్మికులకు ఇచ్చేది గత ప్రభుత్వం కంటే ఇంకా రూపాయి నుంచి 2 రూపాయల వరకు పెంచాలంటే ఆ అంశంలో కూడా సానుకూలంగా ప్రభుత్వం స్పందించి ఈరోజు కార్మికుల కోసం వారి చెమటను దారబోసి ఏదైతే పనిచేస్తున్నారో వారికి మీరు అనుకున్న విధంగా కూడా మనం గౌరవ వేతనాన్ని ఏదైతే ఇవ్వాలనుకున్నామో అది కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కార్మికులకు చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ నాకు బాగా గుర్తు కార్మికులకు అండగా నిలబడాలని చెప్పి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడే ఆలోచించినారు. వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు సిరిసిల్లకు వచ్చినప్పుడు ఒకే రోజు 12,000 పైచీలకు ఇక్కడ ఉన్నటువంటి నేతా కార్మికుల పరిస్థితి దృష్టిలో పెట్టుకుని 35 కిలోలు చెప్పించిన అంత్యోదయ కార్డు కూడా అందజేసి ఆ రోజు కూడా కార్మికులకు చేతి నిండా పని ఇవ్వాలని చెప్పని కార్మికులకు ఒక భరోసానిచ్చేటువంటి సందర్భం చేసినటువంటి పరిస్థితి నుండి ఈ రోజు రేవంత్ రెడ్డి గారి సర్కారు కార్మికులలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే విధంగా, భరోసాను పెంపొందించే విధంగా గతంలో ఉన్నటువంటి బకాయిలు 275 కోట్లు ఇవ్వడమే కాకుండా కొత్తగా చీరల తయారీ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి నేతా కార్మికులకి పౌర కార్మికులకు అప్పేపి చేతిన్న పని కల్పించిన సందర్భంలో నేను ఈ ప్రాంత నేతా కార్మిక పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తుమ్మల నాగేశ్వరరావుకి, ఉప ముఖ్యమంత్రికి, మంత్రులకు, జిల్లాకు సంబంధించిన మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీరావు గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఇటీవల మనం ఎక్స్పోర్ట్ కంపెనీ ద్వారా కూడా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువత కూడా ఇక్కడ మనం కార్యక్రమాలు చేయడం జరిగింది. రాబో రోజుల్లో కూడా వర్కర్ టు ఓనర్ సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రణాళిక జరుగుతామని ప్రభుత్వ పక్షాన ఆ కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తూ ఇంకా ముందుకు పోతామని వాటి సందర్భం చెప్తూ మేము మొదటి రోజు చెప్పినాం రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ది అంటూ ఎక్కడ ఆగదు. నేతా కార్మికులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయడంలో గత ప్రభుత్వం కంటే ముందుంటాం. గత ప్రభుత్వం కంటే ఎక్కువ మేలు చేసేటువంటి చీరలు ఇస్తాం, ఎక్కువ మేలు చేసేటువంటి గతంలో ఉన్నటువంటి బకాయిలు 275 కోట్లు ఇవ్వడమే కాకుండా కొత్తగా చీరల తయారీ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి నేతా కార్మికులకి, పౌర కార్మికులకు అప్పేపి చేతిన్న పని కల్పించిన సందర్భంలో నేను ఈ ప్రాంత నేతా కార్మిక పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తుమ్మల నాగేశ్వరరావుకి, ఉప ముఖ్యమంత్రికి, మంత్రులకు, జిల్లాకు సంబంధించిన మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీరావు గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఇటీవల మనం ఎక్స్పోర్ట్ కంపెనీ ద్వారా కూడా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువత కూడా ఇక్కడ మనం కార్యక్రమాలు చేయడం జరిగింది. రాబో రోజుల్లో కూడా వర్కర్ టు ఓనర్ సంబంధించినటువంటి అంశంలో కూడా
ప్రణాళిక జరుగుతామని ప్రభుత్వ పక్షాన ఆ కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తూ ఇంకా ముందుకు పోతామని వాటి సందర్భం చెప్తూ మేము మొదటి రోజు చెప్పినాం, రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి అంటూ ఎక్కడ ఆగదు. నేతా కార్మికులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయడంలో గత ప్రభుత్వం కంటే ముందుంటాం. గత ప్రభుత్వం కంటే ఎక్కువ మేలు చేసేటువంటి చీరలు ఇస్తాం, ఎక్కువ మేలు చేసేటువంటి కార్మికులకు వేతనాలతో కూడిన పని కల్పిస్తామని చెప్పిన మాటకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈరోజు మీరందరూ కూడా వెళ్ళినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, పద్మశాలి కుల బాంధవులకు సంబంధించినటువంటి సమావేశం జరిగినప్పుడు కూడా మీకోసం ఈ ప్రభుత్వం ఉంది, మీకంటూ పని కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం ఉందని చెప్పిన మాట కూడా ఈ సందర్భంగా చెప్పినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ మరోసారి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో సకాలంలో మీరు ఇచ్చిన ఆర్డర్ను పూర్తి చేసుకుని అట్టి చీరలను ప్రభుత్వానికి ఇచ్చి తరువాత రెండో చీర కూడా మళ్లీ మీకు పని కల్పించడానికి కోసం ప్రభుత్వం సిద్దంగా 2 చీరలు మహిళా శక్తి తల్లిలోకి ఇవ్వాలి, మహిళా శక్తి అనుకున్నాం. కాబట్టి ఈ మొదటి చీర ఆర్డర్ను మీరు ఈ ఆగస్టు ఏదైతే మాసోలు మీకు ఇచ్చిన గడువులో గల ఇచ్చుకొని రెండో చీర కోసం కూడా మీరు మానసికంగా సిద్దంగా ఉండే విధంగా. ఇక్కడ ఇంకొక విషయం, కార్మికులకు సంబంధించి కానీ 30 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న యార్డ్ డిపో కూడా వచ్చింది. 90% ఈరోజు టెక్సో ద్వారా నూనెలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టుకోండి. ఆ మీటింగ్ లో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి శైలజరామయ్య గారు అక్కడి సమస్యలు చెప్పాలన్నప్పుడు ఈ సమస్య చెప్తే వారు వెంటనే మరి 50 కోట్లతో మీరు నూలు సంబంధించిన యార్డ్ డిపోను కూడా మంజూరు చేయడం, అది కూడా మనం పక్కన ఉన్నటువంటి వేములవాడలో ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి కూడా నూలు ఇప్పించే కార్యక్రమం చేసుకుని ముందుకు పోతాం. ఈ విధంగా కార్మికుల శ్రేయస్సు కోసం ఈ ప్రభుత్వం అన్ని విధాలా సిద్దంగా ఉంది. అన్ని రకాల వారు సేవ చేసేటువంటి కార్యక్రమంలో ముందుకు సాగుతుంటే ఈ సందర్భంగా తెలియజేస్తాను. ముందుగా మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. మేడం గారికి, అర్జున గారికి, కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే గత 2 ఏళ్ల సందర్భంగా పని లేక బాగా ఇబ్బందులు పడ్డాం. మా బాధలు అర్థం చేసుకుని మేడం గారు, ఆదర్శన గారు, కలెక్టర్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విన్నవించడం జరిగింది. మహిళా పొదుపు మా సంఘాల చీరలు మాకు కేటాయించడం జరిగింది. అవి పేన గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ బ్రహ్మాండమైన చీరలు మాకు ఇవ్వడం జరిగింది. ఇప్పటికి మాకు చాలా సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు పని లేని స్థితి నుంచి వెళ్ళి పని చేయలేమన్న స్థితికి వచ్చిన మేము. అంటే ఎంత మంచి మా గవర్నమెంట్ మాకు మా మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించి మాకు చీరలు కేటాయించడం చాలా ధన్యవాదాలు. ప్రత్యేకంగా మా బాధ అర్థం చేసుకుని మాకు ఖచ్చితంగా వీళ్ళకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో మేడం గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేడం మాకు ఇంత మంచి పని కల్పించినందుకు చాలా సంతోషం. ఇప్పటికి వర్కర్ గాని, ఇక్కడ యజమాని గాని, ఆసామి గాని చాలా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ పని ఒక 6 నెలల నుంచి 8 నెలల వరకు పని మాకు జరుగుతుంది. కాబట్టి మేము సంతోషంగానే ఉన్నాం. ఇక ముందు అయినా కానీ మా మీద మంచి అభిప్రాయంతో మంచి పని కల్పించాలని చెప్పి ఈ సందర్భం మీకు తెలియజేస్తున్నాం సార్. మీరందరూ మాకు ఆసాంలకు తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్.